దేవునికి స్తోత్రం. మన ప్రభువును మనం ఆరాధించడానికి ముందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103 మొదటి నుంచి 5 వచనాలు మనం మార్చి చదువుదాం. 103వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 2వ వచనాన్ని మనందరం కలిసి ఒకసారి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఈ కీర్తన మహారాజు అయినటువంటి దావీదు రాసిన కీర్తన. దావీదు దేవుణ్ణి ఆరాధించడములో ఎంతో అగ్రగణ్యుడు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆయనను ఆరాధించడానికే తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, యెహోవాను సన్నుతించుము అన్నాడు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకమన్నాడు. దావీదుకు నిత్యము ఇదే ఆలాపన. కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, మరెక్కడికి వెళ్ళినా ప్రభువుకు స్తోత్రం, ఎలాగ నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఆయన చుట్టే తన ఆలోచనలను పరిభ్రమింపజేసేవాడు. ఈనాడు దేవుని బిడ్డగా ఆరాధించుటలో మనం నిమగ్నమై ఉంటున్నామా? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తున్నామా? ప్రతి ఉపకారానికి ఆయనను ఘనపరుస్తూ కొనియాడుతూ ఉంటున్నామా? మనం చివరి నెలలో ఉన్నాం. ఈ 2023వ సంవత్సరంలో ఎంత వేగంగా ఈ సంవత్సరం గడిచిపోయింది. మరి ఈ సంవత్సరంలో ప్రతి నెల, ప్రతి దినం, ప్రతి క్షణం ప్రభు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈ నేటికి మనం సజీవులలో ఉంచబడ్డాము అంటే అది దేవుని యొక్క మహాకనికరం. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. 145వ కీర్తన 8వ వచనం, 9వ వచనం చదవండి. 145:9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. చదవండి అమ్మా. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు అన్నాడు. పాటల ద్వారా ఆరాధన, పలుకులతో ఆయనను ఆరాధించడం, వ్యక్తిగతంగా చేసిన ప్రతి ఉపకారానికి, మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం.
ఆలయానికి వచ్చి వెళ్ళిపోవడమే కాదు, నీ ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాల్లో ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి అమ్మ కూర్చోండి, తర్వాత మాట్లాడండి. మాణిక్యం గారు, వాక్యం జరుగుతున్నప్పుడు లేగొద్దు, తిరగొద్దు, ఎవరితో ఎవరు మాట్లాడద్దు, దాన్ని ఉంటే తర్వాతనే మనం చూసుకోవాలి. 116వ కీర్తన, కీర్తనల గ్రంథం 116. ఇక్కడ కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నేనేమి చెల్లిస్తాను ఆయనకు. 12వ వచనం చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆరాధన చేసేదను, మ్రొక్కుబళ్లను చెల్లింతును అన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా మహాసమాజములో ఆయన ఆరాధిస్తున్నామా? ఏ ఉపకారాన్ని మరువకుము అంటున్నాడు. యాకోబు కూడా దేవుడు తనకు చేసిన ఉపకారాలకు తన స్థితిని గ్రహించి, నేను అపాత్రుడను అయినను సరే నువ్వు నాకు ఈ గొప్ప ఉపకారాలు చేశావు అని ఆయనను గణపరుస్తూ సాష్టాంగపడి సాగిలాపడి ఆయనకు నమస్కారం చేశాడు. ఆదికాండం 32 11వ వచనం. ఆదికాండం 32 10వ వచనం నుంచి సహాయం చేయండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఇప్పుడు నేను 2 గుంపులనైతిని అన్నాడు. దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు యాకోబు. నీవు చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుడనే కానీ ఎన్ని ఉపకారాలు నాకు చేశావు అని కనపరుస్తూ ఉన్నాడు. ఈనాడు మనం అపాత్రులమైనప్పటికీ కూడా ఈ సంవత్సర కాలమంతా దేవుడు పోషించాడు, బలపరిచాడు, కృప చూపించాడు, అనేక పరిస్థితుల్లో ఆదుకుంటూ వచ్చాడు. మరి నువ్వు ఆయనకు సమాజంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఆరాధిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నావా? ఒక నిజమైన ఆరాధికుడు ఎప్పుడూ మౌనంగా ఉండలేడు. హృదయము పొంగుతుంటుండగా చేసిన ఉపకారాలకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కానీ ఇశ్రాయేలీలలో అనేకులకు ఇలాంటి అనుభవం లేదు. సమస్త ఉపకారాలకు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మేలును అనుభవించి, సంతోషం అనుభవించి, భూమి ఫలములను అనుభవించి వారు కృతజ్ఞతాహీనులైపోయారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. గట్టిగా చదవండి అమ్మ. 9:35. గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి అన్నాడు. విస్తారమైన ఫలవంతమైన భూమి, పాలు తేనెలు ప్రదేశాన్ని ఆయన వారికి ఇచ్చాడు. దాన్ని అనుభవించి కూడా వారు ఆయనను సేవించలేదు, ఆయనను గణపరచలేదు, గొప్ప ఉపకారాలను తలంచలేదు అంటూ ఉన్నారు. కానీ దావీదు అలా కాదు, ఇశ్రాయేలీల వలె. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమన్నాడు. అందుకే ఆరాధన అంత ప్రాధాన్యమైనది.
ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందాలంటే, ఆయన యొక్క దీవెనను అనుభవించాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఫిలిప్ హెన్రీ అనేటువంటి దైవజనుడు ఏమన్నాడంటే, మన జీవితంలో థ్యాంక్స్ గివింగ్ మాత్రమే కాదు, థ్యాంక్స్ లివింగ్ కూడా ఉండాలి అన్నాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, కృతజ్ఞతతో మన జీవితాన్ని జీవించాలి. ఆయన ఎడల మనము కృతజ్ఞులమై ఉండాలని, ఆయనను గణపరచాలని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి అనుభవంలో ఆత్మసత్యాలతో ప్రభువును మనం ఆరాధించాలి. సమస్తమైన ఉపకారాలు, సకల ఉపకారాలు గొప్ప ఉపకారాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు ఆయన ఉపకారాలు తలంచుకుంటుమా, అవి మన తల వెంట్రుకలకు లెక్కకు మించి ఉంటాయి. మనం వాటిని ఎంచలేం. కానీ కొన్ని కారణాలు, కొన్ని ఉపకారాలను తలపోసుకుంటూ ప్రభువును మనం ఆరాధన చేయొచ్చు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నాడు, ఈ ఉపకారాలు దేవుడు మనకు చేశాడు, మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటున్నాడు. 10వ వచనం 31:10 నుంచి సహాయం చేయండి. జనులారా, యెహోవా మాట వినుడి, వారికి దాని ప్రకటన చేయుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడే వారిని సమకూర్చి గొర్రెల కాపరితన మందను కాపాడినట్లుగా కాపాడునని తెలియజేయుడి. మొట్టమొదటి ఉపకారం ఏంటంటే, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. ఈనేడు మనం ప్రభువుకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన మనకు ఉపకారాలు చేశాడు. ఏ ఉపకారాలు చేశాడు? మన ప్రాణమును విమోచించాడు. పాపులమై శాపము పొందుకొని ఆరని అగ్నికే పాత్రమైన మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి బలిగా సిలువలో అర్పించి మనందరి పాపశాపముల నుంచి, ఆ శిలువ దర్శనము చూసి నేను పాపిని ప్రభువును ఒప్పుకొని ప్రతి ఒక్కరిని ఆయన విడుదల చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు. అందుకే రక్షణ పొందిన వారు విమోచింపబడిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విమోచింపబడిన కారణాన్ని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ఉపకారం అన్ని ఉపకారాల కంటే గొప్పది. ఎందుకంటే ఎవడు ఏ విధము చేతను తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేడు. ప్రభువే మనకు కనికరము చూపి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. సిలువలో ఆయన బలి అయ్యాడు. మానవుల పాపాలన్నీ క్షమించుటకు అధికారం సంపాదించాడు. నేను పాపిని ప్రభువును ఒప్పుకొని ప్రతి ఒక్కరిని ఆయన విమోచిస్తున్నాడు. ఈ అనుభవం నువ్వు పొందావా? పాపాల నుంచి విమోచించబడ్డావా? శాపము నుంచి విమోచించబడ్డావా? లేక ఇంకా అందులోనే ఉన్నావా? ఈ పాపశాపాల వలన లోకంలో అశాంతి, ఆవేదన, దిగులే కాదు, నువ్వు మరణించిన తర్వాత యుగయుగములు కూడా అగ్నిగుండంలో కాలాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నరకపు శిక్ష వారిని ఏలుతూ ఉంది. విమోచన జరిగింపబడిన వారందరూ ధన్యులు. అందుకే ప్రభువును చూచి పాపమొప్పుకొని ఆయన రక్షణ పొందేటువంటి వారంగా మనం ఉండాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్త ప్రకారం మనల్ని ఆయన విమోచించాడు. 4-5 వచనాలు. గలతీ పత్రిక 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అర్పించుకొనేను లేదా అప్పగించుకొనేను అన్నాడు. ఎంత దయాళుడు! విమోచన లేకపోతే మనం ఏమైపోయేవారం?
నెమ్మది లేక శాంతి లేక అలమటిస్తూ ఆరని అగ్నిలో యుగయుగములు కాలవలసిన వారం. దేవుడు ఎంతో ఉపకారం చేశాడు. యాకోబును తిరిగి రప్పించిన రీతిగానే పాపులమైన మనల్ని పాపము నుంచి విమోచించాడు. ఈ ఉపకారం తెలుసుకుంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేవు. నెమ్మదినిచ్చి శాంతి సమాధానాన్నిచ్చి నరకపు శిక్ష నుంచి విడిపించిన దేవునికి కృతజ్ఞతలు అర్పించేటువంటి వారంగా ఉండాలి. ఇది మొదటి ఉపకారం. రెండవ ఉపకారం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథం 31:12. వారు వచ్చి ఆ సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేయుదురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి తైలమును బట్టి సమూహాలుగా వచ్చెదరు. వారెన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు అన్నాడు. ఎంతో పుష్టిధనాన్ని దేవుడిచ్చాడు. ఎందుకంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను అన్నాడు. రక్షించబడిన మన జీవితాలలో విమోచనను బట్టి స్తుతించాలి. రెండవదిగా ఈ గొప్ప ఉపకారానికి కృతజ్ఞతలు చెల్లించాలి. దుఃఖమునకు ప్రతిగా ప్రతి దినం దుఃఖం మనకు నియమింపబడి ఉంది. ఈ సంవత్సరం అంతా దుఃఖపడని వారు ఎవరున్నారు? ప్రతి నెల, ప్రతి దినం, ప్రతి రాత్రి ఎంత కన్నీరు కార్చాం. ఆ దుఃఖమంతటి నుంచి దేవుడు విడుదల చేశాడు. మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచాడు. చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని వేదన మనల్ని ఆవరించింది. వాటన్నిటి నుంచి దేవుడు విడుదల చేసినందుకు, ఆదరించినందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక మూడవదిగా 13వ వచనంలోనే రాయబడి ఉంది. చదవండి అమ్మా. ఇది రెండవ విషయం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. కన్యకలు, యవ్వలు, వృద్ధులు అందరూ నాట్యమందు సంతోషిస్తారు. క్రొవ్వుతో నా యాజకులను సంతోషపరుస్తాను. నా జనులు నా ఉపకారాలను తెలుసుకొని తృప్తి పొందేదరు అన్నాడు. మూడవ ఉపకారం ఏంటంటే విచారమును కొట్టేశాడు. మొదట విమోచనను కలగజేశాడు. రెండవదిగా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి పుష్టిగా ఉంచాడు. మూడవదిగా మన విచారాన్ని కొట్టివేసి మనకు ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నాడు. విచారం ఎంత భయంకరమైనది తెలుసా? అది మనల్ని కృంగదీస్తుంది. మనం శారీరకంగా, మానసికంగా కృంగిపోతాం విచారం వల్ల. వ్యక్తిగతమైన విచారాలు, కుటుంబ విచారాలు, సంఘ విచారాలు మనలో ఉన్నాయి. ఈ సంవత్సర కాలమంతా ఎంతగా విచారించాం. అయ్యో, నా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, నా భర్త, భార్య, పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఈ అనారోగ్యం ఎంతకాలం, ఎంతగా విచారిస్తున్నామో. అయ్యో, నా బిడ్డ పరిస్థితి ఏంటి, వారి చదువుల పరిస్థితి ఏంటి, వారి వివాహాల పరిస్థితి ఏంటి, అయ్యో నాకు ఇల్లు లేదే, స్థలం లేదే, సంతానము లేదే. మానవునికి ఉన్న బహు విచారాలను దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. ఆనందాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడు. ప్రియులారా, ఇదంతా ఎంత గొప్ప ఉపకారం. అందుకే దావీదు దేనిని మరిచిపోలేదు. ఇశ్రాయేలీయుల వలె ఫలము అనుభవించి కూడా కృతజ్ఞతాహీనుడవ్వలేదు. ఆ ఉపకారాలను తలంచక వారు నష్టపడ్డారు. ఈనేడు యాకోబు వలె, దావీదు వలె మనం ఆరాధన చేద్దాం. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా! ఎవ్వరికీ అక్కరలేని నిష్ప్రయోజనమైన పాపినైన నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం మీద వ్రేలాడి నన్ను విమోచించావు. నువ్వు గనక నాకు లేకపోతే నేను ఎప్పుడో నరకానికి వెళ్ళేవాడిని, నశించేవాడిని. ఈ ఉపకారానికి నేను నీకు ఏమివ్వగలను తండ్రి? నా జీవితంలో దేవుడిగా, రక్షకుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు.
అంటూ ఆయనకు ఆరాధన చెల్లించాలి. అంతేకాదు, నా దుఃఖాలన్నీ కొట్టేశావు, నాకు సంతోషం కలగజేశావు, నాట్యం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు. నా విచారాలను కొట్టేశావు, నీకు కృతజ్ఞతలు. నేను నీకేమి ఇవ్వగలను ప్రభువా? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మరొక ఆయన ఉపకారాలకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగనే కృతజ్ఞతతో జీవిద్దాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు లేచి సండే స్కూల్కి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. మన ఆరాధనలో ప్రవేశిద్దాం.